ఆ పట్టణంలో ఉన్న చెత్త అంతా కూడా ఆ గుమ్మం ద్వారానే బయటికి వెళ్తుంది. అనగా ఆధ్యాత్మిక జీవితంలో మన జీవితము శుభ్రంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనలో ఉన్న చెత్త అంతా బయటికి వెళ్ళిపోవాలి. ఎంత అద్భుతంగా, ఎంత అర్థవంతంగా ఈ గుమ్మాలు బాగు చేయబడినాయో చూడండి. మొదటిగా రక్షణ గుమ్మం యేసుక్రీస్తు, రెండోదిగా నశించిపోతున్న ఆత్మలను రక్షించే బాధ్యతను తెలియచేసే గుమ్మం చాపల గుమ్మం, మూడోదిగా పాత గుమ్మం, మన మూలాలను మర్చిపోవద్దు. మనం ఏ చెక్క నుండి, ఏ రాతి నుండి మనం చెక్కబడ్డామో మర్చిపోవద్దు. అలాగే మూలాలు అనంటే విలువైనటువంటి సూత్రాలు, విలువైనటువంటి పాఠాలు. మన పూర్వీకులు మనకు విడిచిపెట్టిన మూలాలు మర్చిపోవద్దు అంటారు, చూసారా? అలాగే మనకు మూలం ఏమిటయ్యా అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం మర్చిపోవద్దు. ఆ తర్వాత లోయ ద్వారం అనగా శ్రమల గుండా, కష్టాల గుండా మన ఆధ్యాత్మిక జీవితం వెళ్ళాల్సి ఉంటుంది. భయపడాల్సిన అవసరంలా. పరీక్ష గుండా వెళితే పరీక్ష పాస్ అయిన తర్వాత రెట్టింపు ఆశీర్వాదం. యోబు తను పరీక్ష పాస్ అయిన తర్వాత రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఒకవేళ దేవుడు మనల్ని శిక్షిస్తున్నట్లయితే మనం చేసిన తప్పును బట్టి భూమి మీదే శిక్షించబడ్డం మంచిది. క్రైస్తవ సంఘమా విను, మనకు నరకము అనేది లేనే లేదు. మీరు ఎవరైనా నరకానికి వెళ్ళాలనుకుంటున్నారా? నా పేరు నరకంలో ఉందనే భావన మీకుందా? అంటే అర్థం ఏమిటి? నేను నరకానికి వెళ్ళను బ్రదర్, క్షమించండి, నేను నరకానికి వెళతాను బ్రదర్, అదే నా స్థానం బ్రదర్ అనుకుంటున్నారా? అదేమాత్రం మనకు తగదు. మన నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నరకానికి వెళ్ళకూడదు. ఎందుకని? నువ్వు నేను రక్షించబడాలని చెప్పి యేసుక్రీస్తు శిక్షించబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ. కాబట్టి ఏ ఒక్కరు నశించడానికి వీల్లేదు, ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. అదే సమయంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. అనగా నువ్వు క్రీస్తు రక్తములో కడగబడినట్లయితే నీకు ఎటువంటి శిక్ష లేనే లేదు. అదే సమయంలో చచ్చిపోయిన తర్వాత మనకు ఎటువంటి శిక్ష లేదు అని చెప్పి ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం తెలిసి తప్పులు చేస్తే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎక్కడ? ఇక్కడే శిక్షిస్తాడు. మనం తెలిసి తప్పులు చేస్తే, తెలిసి చేసిన తప్పులకు మనకు నరకంలో శిక్ష లేదు, కానీ భూమి మీదే దానికి శిక్ష మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి సంగమా, ఒకవేళ నువ్వు చేసిన తప్పులను బట్టి శిక్ష నువ్వు అనుభవిస్తున్నట్లయితే ఆ శిక్ష నిన్ను మరింత దగ్గరగా దేవునికి చేరుస్తుంది అనే ఉద్దేశంతోనే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఆ తర్వాత మనం చూసేటటువంటి గుమ్మం పెంట గుమ్మం. పెంట గుమ్మం అంటే అర్థం ఏమిటి? ఆ పట్టణంలో ఉన్న చెత్త అంతా కూడా ఆ గుమ్మం నుంచే బయటికి తీసుకెళ్తారు. అలాగే మన జీవితంలో కూడా ఏ రోజు చెత్త ఆ రోజు బయటికి వెళ్ళిపోవాలి. మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఈ శరీరాన్ని సృష్టించినప్పుడు మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం భుజించాలి. ఆహారం భుజించిన తర్వాత అది జీర్ణమయ్యి శరీరంలో కావలసిన బలంగా మారిన తర్వాత చెత్తంతా బయటికి పోయే ఏర్పాటు దేవుడు చేశాడు. అనగా చెత్త లోపల ఉండడానికి వీలు లేనే లేదు. కొన్నిసార్లు నా దగ్గరకు వచ్చి కొంతమంది వికారంగా ముఖం పెడతారు.
పొట్టంతా ఉబ్బిపోయి ఉంటుంది. ఏమిటి అని అంటే మోషన్ కావట్లేదు బ్రదర్ 4 రోజుల నుంచి అని చెప్పి అంటారు. ఇప్పుడు నా ప్రశ్న, తినడం ముఖ్యం అంటారా లేకపోతే తిన్నది బయటికి పోవడం ముఖ్యం అంటారా? మీరే చెప్పండి. 2-3 రోజులు తినకపోయినా పర్వాలేదు, కానీ 2-3 రోజులు వెళ్ళకపోతే మాత్రం చాలా ప్రమాదం. అనగా చెత్త బయటికి వెళ్ళిపోవాలి. సహోదరి సహోదరులు, సాయంత్రం అయ్యేసరికి ఆ రోజు మనం చేసినటువంటి పనులలో ఏదైనా చెత్త పని ఉన్నట్లయితే వెంటనే దానిని మనం విసర్జించాలి. వెంటనే దానిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టేసేయాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో లోకానికి సంబంధించినటువంటి చెత్త ఏది మనతో ఉండడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ఆ రాత్రి సిలువ వేయబడబోతున్నాడు, లేక ఆ రాత్రి బంధించబడి అన్యాయపు తీర్పును పొందుకోవడానికి కొనిపోబడుతున్నాడు. అది గురువారం. ఆ గురువారం యేసుక్రీస్తు అన్నమాట ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము, దయచేసి గమనించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము. అది యేసుక్రీస్తు ఈ భూమి మీద గడిపిన చివరి దినము. శుక్రవారం ఆయన మరణించాడు. గురువారము ఏమేమి జరిగినాయో 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, 17వ అధ్యాయము గురువారం చోటు చేసుకున్నటువంటి సంఘటనలు. ఒక గురువారము జరిగినటువంటి సంఘటనలు 14వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో, 17వ అధ్యాయంలో లిఖించబడినాయి. ప్రాముఖ్యంగా చివరి వారము, రైట్. ఇది 14వ అధ్యాయము చదువుతున్నాను. 30వ వచనము. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధము లేదు. ఏమిటట? ఈ లోక అధికారి వస్తున్నాడు. ఎవరి దగ్గరకు వస్తున్నాడు చెప్పండి? యేసయ్య దగ్గరకు వస్తున్నాడు. ఎప్పుడు వస్తున్నాడు? యేసు మరణించే దినము దగ్గర పడినప్పుడు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? చెక్కింగ్ కోసం వస్తున్నాడు. ఎవరిని చెక్ చేయడానికి? యేసును చెక్ చేయడానికి. ఏమి చెక్ చేయడానికి? నాకు సంబంధించింది ఏమైనా యేసులో ఉందేమో. నాకు అనంటే సైతానుకు, సైతానుకు అంటే లోకానికి సంబంధించింది. లోకంలో ఉన్నదేమిటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. నాకు సంబంధించింది ఏమైనా సరే యేసులో ఉన్నదేమో చెక్ చేయడానికి యేసయ్య దగ్గరకు వస్తున్నాడు. యేసు అంటున్నాడు, లోకాధికారి వస్తున్నాడు. ఆ తర్వాత మాట ఏమిటి? నాతో వానికి ఏ కనెక్షను లేదు. ఈ మాట మనలో ఎంతమంది చెప్పగలరు? సహోదరుడు వింటున్నావా? సహోదరి వింటున్నావా? నాకు సైతానికి ఏ విషయంలో కూడా కనెక్షన్ లేదు. నాకు సైతానికి ఎక్కడా కూడా వాడికి సంబంధించింది ఏది కూడా నా దగ్గర లేదు. చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. ఆనాడు యేసుక్రీస్తునే సాతాను విడిచిపెట్టలా. యేసుక్రీస్తునే పరీక్షించడానికి వచ్చాడు. యేసు సాక్ష్యం ఇచ్చాడు. లోకాధికారి వస్తున్నాడు, వానితో నాకే సంబంధము లేదు అనగా సైతాను ఎప్పటికప్పుడు మనతో సంబంధం పెట్టుకోవాలని ఆశపడతాడు. వాడికి సంబంధించింది ఏదో ఒకటి మన జీవితంలో నాటే ప్రయత్నం చేస్తాడు. అది అబద్ధం కావచ్చు, అది పాపిష్టి తలంపు కావచ్చు, పాపిష్టి ఆలోచన కావచ్చు, స్వార్థం కావచ్చు, అసూయ కావచ్చు, అపవిత్రమైనది ఏదైనా కావచ్చు. సైతానుకు సంబంధించింది ఏది కూడా నీలో నాలో ఉండడానికి వీల్లేదు. సైతానుకు సంబంధించింది ఏదైనా సరే అది చెత్తే.
సైతానుకు సంబంధించినది ఏదైనా కావచ్చు, అది పెంటే, అది మనలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేయాలి? ఆయన అమూల్యమైన రక్తములో నిన్ను నీవు ప్రతిదినము శుద్ధి చేసుకోవాలి. చెత్త అంతా విడిచిపెట్టేసేయాలి. చెత్త చెదారాన్ని పోగు చేసుకోకండి.